హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు చూపించబోయే రెసిపీ క్యారెట్ రైస్. లంచ్ బాక్స్ని హెల్తీగా అలాగే టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ క్యారెట్ రైస్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కనుక చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి 2 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక బిర్యానీ ఆకు, పావు స్పూను జీలకర్ర వేసి 30 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కానీ లేదంటే జీడిపప్పు కానీ వేసి పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని కొద్దిగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 1 కప్పు క్యారెట్ తురుము అయితే సరిపోతుంది. క్యారెట్ తురుము కొంచెం లావుగా గ్రేట్ చేసుకోండి, బాగుంటుంది. క్యారెట్ని లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. క్యారెట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు, మరొక 1/2 స్పూన్ గరం మసాలా, సరిపడా కారం వేసుకొని 1 నిమిషం సేపు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అడుగంటకుండా, అలాగే క్యారెట్ కూడా శుద్ధలాగా అవ్వకుండా చక్కగా పొడి పొళ్ళాడుతూ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 2 నుంచి 2.5 కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోండి, సరిపోతుంది. అన్నం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం సేపు కలుపుకుంటూ ఫ్రై చేసి స్టవ్ ఆపేయాలి. ఎక్కువసేపు మంట ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే చాలు. అరచక్క నిమ్మరసం పిండుకొని మరొకసారి కలుపుకున్నారంటే లంచ్ బాక్స్లోకి హెల్దీగా అలాగే టేస్టీగా రెడీ చేసుకునే క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇలా కనుక చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.